హలో అండి, నన్ను గుర్తుపట్టారా? నేను మీ అరుణని. నేను ఇవాళ మక్కబుట్టలతో గారెలు చేయబోతున్నానండి. అది మీకు చూపించాలనిపించింది, అందుకే నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నానండి. మీరందరూ ఏదైనా తప్పు పోతే నన్ను క్షమించండి ప్లీజ్. నేను చేసేది కొంచెం చూడండి, నాకు లైక్ కొట్టండి ప్లీజ్. నాకు కొంచెం కస్తూరి మేతి ఇలా అనుకొని కొంచెం ఇలా లైట్గా కొంచెం వేస్తున్నానండి. తర్వాత ఇందులో 1 టీ స్పూను 1 చెంచా శనగపిండి, 2 స్పూన్స్ శనగపిండి, ఒక స్పూను బియ్యపిండి అండి. ఇది వేస్తే స్పైసీగా ఉంటుందండి, కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. 1 స్పూను బియ్యపిండి, దీనికి సరిపోను కారపొడి అండి. మనం కారం కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదండి, దాన్ని చూసి వేసుకోవాలండి కారపొడి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేయవచ్చు, కానీ నేను కారపొడి వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న నేను చెప్పాను కదండి ఇది ఉల్లి పొరక అండి. తర్వాత క్యారెట్ సన్నగా తురుముకున్నానండి, క్యారెట్, దీనికి సరిపోను ఉప్పు. ఇవన్నీ కలిపి మంచిగా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ 10 గారెలు వేస్తున్నాను చూడండి. ఇలా చేతితో తీసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోండి. చూసారండి, మన మక్కబుట్ట గారెలు అండి ఇవి. గారెల్లా చేసుకోవచ్చు, ఇలా పునుగుల్లా కూడా చేసుకోవచ్చు అండి. ఇలా గారెలు చేయనీకి రాని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. నాకు లైక్ కొట్టండి, ఎలా ఉన్నాయో నాకు లైక్ కొట్టండి, మీకు నచ్చితే నాకు లైక్ కొట్టండి.